ఆ రుద్రనొప్పించి నా కూతుర్ని వాళ్ళింటి కోడలుగా చేస్తాను. వాళ్ళు వైజయంతిని వద్దు అంటుంటే నువ్వు మళ్ళీ ఒప్పిస్తానంటావేంటి? అంటే మన అమ్మాయికి అంతకంటే మంచి సంబంధం దొరకదంటావా? ఎందుకు దొరకదు? మరెందుకు నీకంత పట్టుదల? ఇంత పకడ్బందీగా ప్లాన్ చేస్తే సీన్ అంతా రివర్స్ అయిపోయింది. అంటే పెళ్లి కొప్పుకుంది నువ్వు కాదు, వైజయంతి అన్నమాట. అమృత, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావా అని నా భార్య రేణుక, శర్వాణి, మా ముస్లోడు, నీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. నీ పెళ్లి జాతకంలో మాత్రం మీ నాన్న చావు బోనస్గా ఉంది. ఆ మైనస్ ను ప్లస్ చేసుకోవడానికైనా పెళ్లి చూపులకు ఫోటో పంపించుంటావు అనుకున్నాను. అది నా ఫాల్స్ ఎక్స్పెక్టేషన్. విజయ్ వర్మతో పర్సనల్గా మాట్లాడితేనే కానీ నాకు క్లారిటీ రాదు. చిన్నప్పటి నుంచి దమ్మకొడికి అన్నంతగా రుద్రవర్మ అనసూయల మాటల్లో స్పష్టంగా అర్థమవుతుంది. విజయ్ వర్మ వికాస్లో ఉండడం ఎలా సాధ్యం? అన్నిటికంటే పెద్ద షాక్ ఏంటో తెలుసా అమృత? నువ్వు విక్రమ్ని చూడగానే నీ బాడీలో షివరింగ్ చూస్తాను అనుకున్నాను. కానీ అంత కూల్గా ఎలా కూర్చున్నావు అమృత? ఒకరిని పోలిన ఒకరు 7 మంది ఉంటారంటారు. అదెంతవరకు నిజమో తెలియదు, కానీ విజయ్ వర్మ వికాస్లో ఉండడంలో ఏదో మిస్టరీ ఉంది. అదేంటో కనుక్కోవాలి. ఎంక్వైరీలు మొదలు పెట్టి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్, కంపెనీ వివరాలు చూస్తుంటే ఇతను విజయ్ వర్మే. అమృతకి ఎక్కువ డౌట్స్ వచ్చేలోపు నేను విజయ్ వర్మని నమ్మేలా చేయాలి. ఈ పిఏగాడు ఎక్కడ చచ్చాడో ఏమో. ఈ పెళ్లి చూపులేంటో, ఈ ఫోటోలు మారడం ఏంటో, ఈ గొడవలేంటో నాకేం అర్థం కావడం లేదు. వీళ్ళు తంటాలు పడుతున్నారు కానీ ఈ పెళ్లి చూపుల కథకి క్లైమాక్స్ నా చేతిలోనే ఉంది. ఏముంది? వెరీ సింపుల్. మా బాస్ విజయ్ వర్మ డూప్లికేట్ అని చెప్తే చాలు, కేల్ కథం, దుకాణం బంద్.
అయినా నాకెందుకులే. ఆ, హలో, ఎవరండి? సరే నేను రా. ఆ, సారీ సార్, డిస్ప్లే చూడకుండా లిఫ్ట్ చేశాను. చెప్పండి సార్. ఎక్కడున్నావు? నేనా సార్? శివరామరాజు గారి ఇంటికి వచ్చాను. విడిదింటికా? కాదు సార్, పెళ్లి చూపులు జరిగిన ఇంటికి. ఎందుకెళ్ళావు? సీత గారితో అజయ్ వర్మ గారు ఏదో మాట్లాడతానంటే తీసుకొచ్చాను. ఏంటి? అదే సార్, సీత గారితో అజయ్ వర్మ గారు ఏదో మాట్లాడాలి అంటేను జస్ట్ ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను కారు దగ్గర నిలబడి ఉన్నాను. రే ఈ విషయం నాకు ఫోన్ చేసి చెప్పాలి కదా. మీరు నాకు అలాగని చెప్పలేదు కదా సార్. రే నిన్ను. సార్ మీ టెన్షన్స్ అన్ని నా పైన వేసి నాతో ఆడుకోకండి సార్. రాయ్ సరే, ఒకటి క్లారిటీగా చెప్పు. సీత ఫోన్ చేసిందా లేక అజయ్ ఫోన్ చేసి వెళ్ళాడా? ఆ విషయంలో నాకైతే క్లారిటీ లేదు సార్. మీరు కనుక్కోమంటే కనుక్కుంటా. రాయ్ నేను ఇప్పుడే వస్తున్నాను. అప్పటి వరకు ఎక్కడ ఇవ్వమంటారా సార్? ఉంటే చంపేస్తాను. సారీ సార్, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. అజయ్ వర్మ గారిని తీసుకొని మీరు వచ్చేయండి. అయినా నా మీద అమృతగా డౌట్ వచ్చి ఉంటే ఈ పాటికి నన్ను కలవాలని ఫోన్ చేసేది. నా ఎక్స్పెక్టేషన్ కరెక్ట్ అయితే ఇది అమృత కాలే. హలో, ఎవరండి? నేను సీతని మాట్లాడుతున్నాను విజయవర్మ గారు. సీత గారా? అవును విజయవర్మ గారు. ఓ మై గాడ్, గంట క్రితం నేనెంత అన్లక్కీ ఫెలోని అని నన్ను నేను తిట్టుకున్నాను. కానీ ఇంతలోనే నేను ఇంత లక్కీ ఫెలోన్ అవుతానని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకని? మీతో మాట్లాడాలని బెంగళూరు నుంచి ఎంత ఎక్సైటింగ్గా వచ్చానో మాటల్లో చెప్పలేను. రియల్లీ? అవునండి. పెళ్లి చూపుల గొడవ జరిగాక మీతో పర్సనల్గా మాట్లాడాలనిపించింది, అందుకే కాల్ చేశాను. నేను కూడా మీలాగే పర్సనల్గా మాట్లాడాలని ఫీల్ అయ్యాను. అయితే వెంటనే రండి. ఎక్కడికి రమ్మంటారు? ఈ విక్రమ్ గాడు ఇక్కడికే వచ్చాడు కదా, ఎక్కడ కనిపించడేంటి? నమస్కారం సీత గారు. నమస్తే. చెప్పండి వర్మ గారు. మీరే చెప్పండి సీత గారు. గార్లు గాలి వదిలేద్దామా? మన మధ్య దూరాన్ని తగ్గించారు. థ్యాంక్స్ సీత. మిమ్మల్ని ఇలా కలిసినందుకు నాకు సంతోషంగా ఉంది.
మీరేమనుకోనంటే నా ఫీలింగ్స్ దాచకుండా చెప్పనా సీత? నా వుడ్బీని ఇలా పచ్చని తోటల మధ్య మొదటిసారి కలుసుకోవడం చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఈ మీటింగ్ని వీడియో తీసుంటే లైఫ్ లాంగ్ మెమరబుల్గా ఉండేదనిపిస్తుంది సీత. వుడ్ బి అని మీరు ఫిక్స్ అయిపోతే ఇలా వర్మ గారు. మీ ఫోటో చూడగానే మీ ప్రేమలో పడిపోయాను. దాన్నే ఆపుకోలేకపోయాను. ఇంత గొడవ జరిగినా ఇంకా మీరు నన్నే ఊహించుకుంటున్నారా? నేను ఒకసారి ఫిక్స్ అయితే అంతేనండి. ఏ మా చెల్లి వైజయంతి మీకు నచ్చలేదా? నచ్చలేదని చెప్పను కానీ ఇక్కడ టచ్ చేయలేదండి. ఒకవేళ తన ఫోటో మీరు ముందు చూసుంటే తనే నచ్చేదేమో. నేను బిజినెస్ మ్యాగ్నెట్ని, జరగని వాటి గురించి ఆలోచించను. మీ రుద్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ యాన్యువల్ టర్నోవర్ ఎంత? అప్రాక్సిమేట్లీ 700 crores. రాంగ్. 900,49,29,029 రూపాయలు. వావ్, ఇట్స్ ఎ సర్ప్రైజ్. మీరు మీ అమ్మగారి పేరు మీద మలేషియా సహకారంతో బెంగళూరు శివారుల్లో మీరు కడుతున్న టౌన్షిప్ కి చాలా క్రేజ్ ఉంది కదా? అవును, మా అనసూయ కన్స్ట్రక్షన్ సూపర్ సక్సెస్. రాంగ్. అనసూయ కన్స్ట్రక్షన్స్ కాదు, రుద్ర కన్స్ట్రక్షన్స్. ఓ సారీ. ఏ అమృత, ఎగ్జామ్ పెడుతున్నావేంటే? పెళ్లి చూపులకొస్తే అమ్మాయిలు ఎగ్జామ్ లా ఫీల్ అవుతారు. రివర్స్ లో నాకు ఎగ్జామ్ పెడుతుందేంటి అనుకుంటున్నారు కదా? నో, ఈరోజు మీ దగ్గరికి నేను బిజినెస్ మ్యాన్ లా రాలేదు. మిమ్మల్ని పెళ్లి చూపులు చూడడానికి వచ్చాను. ఆ మూడ్లో ఉండి. సరే, మీరు నాతో ఇంకేమైనా మాట్లాడాలా? పెళ్లి చూపుల్లో ఎంత పెద్ద గొడవ జరిగిందో మీకు తెలుసు. అక్కడ ఎవరి ఈగోలు వాళ్ళు చూయించుకుంటున్నారు, కానీ నా ఫీలింగ్స్ ఎవరు పట్టించుకోవడం లేదు. నేను మీతో ఒకే ఒక విషయం చెప్పడానికి వచ్చాను. చెప్పండి. మిమ్మల్ని తప్ప నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోను. ఒకవేళ మీరు మిస్ అయితే జీవితాంతం ఒంటరిగా ఉండిపోతాను. మీరలా అంటే నేను ఇంకేం మాట్లాడలేను. చూద్దాం. మీ ఫీలింగ్స్ చెప్పారు కదా, నా ఫీలింగ్స్ చెప్పడానికి కొంచెం టైం ఇవ్వండి. థ్యాంక్ యూ. అలాగని ఈ విషయం పెద్దవాళ్ళకి చెప్పకండి. జస్ట్ ఇది మన మధ్య ఉండాలి. థ్యాంక్ యూ. మీ నిర్ణయం నాతో 7 అడుగులు నడవడానికేనని ఆశిస్తున్నాను. బాయ్. ఒక్క నిమిషం. ఏంటి? అజయ్ వర్మ గారు, అరే అన్నయ్య, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మీరిద్దరూ మాట్లాడుకుంటున్నారు కదా, సీత గారు షూట్ చేయమంటే చేశాను. ఎందుకు చేశావు? నీ గిఫ్ట్గా ఇద్దామని సీత గారంటే తీస్తున్నాను తమ్ముడు. మనిద్దరి మీటింగ్ వీడియో తీస్తే బాగుండని మీరు ఫీల్ అవుతారని ముందే ఎక్స్పెక్ట్ చేసి నేనే తీయించాను వర్మ గారు. ఇలా ఇవ్వండి అజయ్ వర్మ గారు. ఓ, అది మీ సెల్ ఫోనా? అవును. ఈ వీడియో ఎడిట్ చేసి నేను మీకు తర్వాత పంపిస్తాను. ఇంతకీ మా అజయ్ అన్నయ్య మీ దగ్గరికి ఎందుకు వచ్చాడు? థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. థ్యాంక్స్ ఎందుకు? ఎందుకంటావేంటి తమ్ముడు, నన్ను కిడ్నాపర్స్ నుంచి కాపాడింది సీతగారే కదా. కిడ్నాపా?
ఏంటన్నయ్య నువ్వు చెప్పేది? నిన్నెవరు కిడ్నాప్ చేస్తారు? అది ఇక్కడ నాకేం అర్థం కావడం లేదు. అవును, ఆయన్నెవరో కిడ్నాప్ చేసి బంధిస్తే నాకు ఆ విషయం తెలిసి కాపాడాను. అవును తమ్ముడు, తను దేవతలా వచ్చి నన్ను కాపాడారు. ఓ మై గాడ్, ఈ విషయం మాతో ఎందుకు చెప్పలేదన్నయ్య? సీత గారు నన్ను కిడ్నాపర్స్ నుంచి కాపాడి ఇంటి దగ్గర వదిలినప్పుడు మీరు ఎదురొచ్చారు కదా, అప్పుడే చెప్దాం అనుకున్నాను తమ్ముడు. కానీ సీత గారికి థ్యాంక్స్ చెప్పి తర్వాత మీకు చెప్దాం అనుకున్నాను తమ్ముడు. అసలు తను కిడ్నాప్ అయిన విషయమే మాకు తెలియదు. ఉదయం కనిపించకపోతే ఈ గోదావరి చుట్టూ ఉన్న అందమైన ప్రదేశాలు చూడ్డానికి వెళ్ళాడేమో అనుకున్నాం. కానీ అసలు విషయం ఇప్పుడే నాకు తెలిసింది. సరే, మీ అన్నయ్యని తీసుకువెళ్ళండి. థ్యాంక్స్ సీత. రా అన్నయ్య. సరే సీత గారు, వెళ్ళొస్తాను. పద. గేమ్ స్టార్ట్ చేశాను. నువ్వు వికాస్వో విజయ్ వర్మవో త్వరలోనే తేలుస్తాను. ఆర్కే, ఇంకొద్దిసేపట్లో మనం రుద్రవాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. భువన, మన సంబంధం ఇష్టం లేనప్పుడు మనం కావాలని వెంటబడ్డం కరెక్ట్ కాదేమో. మరి కోటీశ్వర్లింటికి సీత కోడలుగా వెళ్లడం కరెక్టేనా? అది తన అదృష్టం కావచ్చు. నా కూతురు అదృష్టాన్ని ఆ సీత దోచుకుంది. అది మీకు అర్థం కావడం లేదు. సరే భువన, రుద్ర ఒప్పుకుంటే ఓకే. ఒప్పుకోకుంటే బలవంతంగా వైజయంతికి పెళ్లి చేయడం నాకిష్టం లేదు. ఆ తర్వాత నీ ఇష్టం. నా కూతురి భవిష్యత్తు గురించి నీకన్నా నాకే ఎక్కువ తెలుసార్కే. అయినా నీ ఇష్టాలతో నాకు పని లేదు. సీతను నా కోడలుగా చేసుకొని తీర్తాను. ఫోటో మారిందని, పొరపాటు జరిగిందనంటే నేను ఒప్పుకోవాలా? నా సీతను నా కోడలుగా నిశ్చితార్థం చేసుకుని నాకే ఈ బొబ్బర్లంక నుంచి అడుగు బయట పెడతాను. ఏమండి, ఎందుకంత ఆవేశపడతారు? మీ స్వార్థం కోసం మీరు సీతను కోడలుగా కావాలనుకున్నారు. కాని బోనవాళ్ల గురించి కూడా ఆలోచించాలి కదా. యుఎస్ నుంచి కూతురు పెళ్లిచూపులని వచ్చారు. శివరామరాజు గారు కూడా తన మనవరాలు వైజయంతి పెళ్లిచూపులనే అనుకున్నారు. ఒక్కళ్ళేంటి, ఊళ్ళో వాళ్ళందరూ కూడా అదే అనుకున్నారు. కానీ జరిగిందేంటి? పొరపాటు జరిగిందని అంటున్నారు కదా అనసూయ. వైజయంతి మాకొద్దు, సీతనిచ్చి పెళ్లి చేయమంటున్నాం. శివరామరాజు బాబాయ్ కూడా సీత నా పెద్ద మనవరాలు అంటున్నారు కదా. మరి వైజయంతి? మన సంబంధం కాకపోతే 1,00,000 సంబంధాలు వస్తాయి అనసూయ. అలా అని భువన కాంప్రమైజ్ అవ్వదు కదా. ఇప్పటికే మనం అవమానం చేసినట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారండి. ఏ అనసూయ, నాకవన్నీ తెలియవు. సీత 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 నా ఇంటి కోడలు. ఇట్స్ ఫిక్స్డ్. కావాలంటే భువన వాళ్ళని కన్విన్స్ చేస్తాను. ఆయన శివరామరాజు బాబాయ్ కాళ్ళు పట్టుకుంటాను. ఏమండి, ఈ పెళ్లి విషయంలో మీరేం నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి. నేనేం చెప్పినా మీరు వినరని అర్థమైంది. మీ ఇష్టం. ఈ సమస్యకు పరిష్కారం శివరామరాజు బాబాయ్ చేతుల్లోనే ఉంది. సీత నా ఇంటి కోడలు కావడం అన్నది కూడా ఆయన నిర్ణయం మీదే ఆధారపడి ఉందన్నమాట. ఫోటో విషయంలో పెళ్లి చూపులైతే ఆగిపోయాయి. నెక్స్ట్ ఏంటి? ఓ మై గాడ్,
చూపుల్లో హ్యాండ్సమ్ గా విజయవర్మ అన్న అజయ్ వర్మగా ఎంటర్ అయ్యాడు. అతను చైతన్య వాళ్ళ అన్నయ్య కదా. అమృత విషయంలో గొడవ పడి ఈ విషయమే మర్చిపోయాను. ఈ సీత ఎవరో కాదు, మనూరి జానకి మా మనవరాలు.